నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 70, 71, 72 శ్లోకాల్ని చెప్పుకుందాం. ముందుగా 70వ శ్లోకం. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః అగణిత ఫలదాయకః ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం. ప్రసన్నమూర్తి, సుముఖమైన మూర్తి కలవాడును. అగణిత, ఎంచదరముగాని, ఎంచలేనటువంటి ఫల వాంఛితమునకు దాయక, దాతయైన ప్రభు, సర్వసమర్థుడైన వాడును. జగదాధిక, జగత్తు కన్నా ఎక్కువైన వాడగు. రాజశేఖర, చంద్రశేఖరుడు. మే, నా యొక్క హృది, హృదయమునందు. అస్తి, ఉన్నాడు. అరహసి, బహిరంగంగాను. రహి, ఏకాంతమునందు. స్వతంత్ర బుద్ధ్యా, ఇచ్ఛానుసారము. వరివసింతుం, పరిచర్య చేయడానికి. సులభ, సులభమైన వాడు. భవతి, అవుతున్నాడు అంటున్నారు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకున్నాం మనం. దీని తాత్పర్యం ఏమిటి అంటే, మన సహజమైన బుద్ధితోటి ఏకాంతంలోనైనా బహిరంగంగానైనా సేవించగలిగిన వాడు ఈ ఈశ్వరుడు. ప్రసన్నమూర్తి ఆయన, అమిత ఫలప్రదాత, ఈ జగానికే ప్రభువు, సర్వాధికుడు. ఇలాంటి ఆ రాజశేఖరుడు నా అంతరంలో కొలువై ఉన్నాడు, నా మనస్సులో ఆయన ఉన్నాడు అంటూ దీనికి అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు దీని వివరణలోకి వెళ్ళిపోదాం మనం. సర్వాంతర్యామిత్వము, జగన్నాథ సార్వభౌమత్వము ఉన్నవాడు అయిన శివుని వల్ల మనకి ఎంతో సౌకర్యము సౌలభ్యము చేకూరినట్లే అని అంటున్నారు భగవత్పాదుల వారు. ఎందుకంటే సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటూ ఉంటాడు. భక్తిగా నిండుగా ఉన్నవారికి ఎప్పుడూ హృదయంలోనే పిలిస్తే పలికెట్టుగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి శివుణ్ణి ఏకాంతంగా ఉన్నా కూడా భజించవచ్చు మనం, జన సమూహంలో ఉన్నా కూడాను ఆయన్ని పూజించవచ్చు. ఎక్కడో అరణ్యాల్లోకి కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యాన జప తపాదులు చేయాల్సిన పనేమీ లేదు. ఇలా నియమనిష్టలతో గంటల తరబడి సేవించే మహర్షుల లాంటి వాళ్ళకి ఇచ్చే ఫలమే కొంచెం కాలమే ఒంటరిగా ఉండి సేవించిన, జన సమూహంలో ఉండి సేవించినా కూడాను వస్తున్నప్పుడు ఇంక చిక్కేంటి, మనకి నష్టం ఏమిటి? అందరినీ స్వంత బిడ్డల్లా చూసుకునే సమదృష్టి గల సర్వాంతర్యామి శివుడు. అలాంటి శివుడు తన వద్దనే, తన హృదయంలోనే ఉన్న ఆ శివుణ్ణి సేవించుకొని తరిస్తాను అంటున్నారు భగవత్పాదుల వారు. మనం కూడా ఈ ఉపాయాన్నే వినియోగించుకొని తరించాలని ఈ సలహా ఇచ్చారేమో మనకి ఆయన. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. సకల ఫలప్రదాతయు ప్రసన్నముఖ
ప్రభువైన వాడు ఈ సకల జగత్తు కన్న అధిసత్త మహాధికుడిందు శేఖరుండొకడు మదీయ చిత్తమున ఉండెను కాన స్వతంత్ర బుద్ధితో తికమకలేక గొల్వదగు దేవుడగున్ బహిరంతరములన్ సకల ఫలప్రదాతయు ప్రసన్నముఖ ప్రభువైన వాడు ఈ సకల జగత్తు కన్న అధిసత్త మహాధికుడు ఇందుశేఖరుండొకడు మదీయ చిత్తమున ఉండెను కాన స్వతంత్ర బుద్ధితో తికమకలేక గొల్వదగు దేవుడగున్ బహిరంతరములన్. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం 71 శ్లోకాన్ని కూడా వినేద్దామే. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపా యుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీ. అనురాధ పాడిన ఈ శ్లోకానికి ప్రతిపదార్థం విందాం మనం. సుధీంద్ర విద్వద్వరిష్ఠుడు, అరూఢ పాదుకొనిన, భక్తి భక్తి అను, గుణము అంటే అల్లతాటి చేత, కుంచిత వంచబడ్డ, భావ అంటే అంతఃకరణము అను, చాప ధనస్సం నందు, యుక్తై కూర్చబడిన, అమోఘై విఫలములు కాని, శివ ఈశ్వరుని యొక్క స్మరణ స్మరణమును బాణగణై బాణపుంజాలతోటి, కిల్బిష రిపోన్ పాపములనే శత్రువులను, నిర్జిత్య అంటే నిశ్శేషముగా జయించి, విజయీ జయము కలవాడవుతున్నాడు, సానందం ఆనందంతో కూడినట్లుగా, సుస్థిర రాజ్యలక్ష్మి స్థిరమైన బ్రహ్మాదులకు రాజైన పరమశివుని యొక్క సారూప్యం అనే స్థిరమైన రాజ్యలక్ష్మిని ఆవహతి పొందుతున్నాము అంటున్నారు. తాత్పర్యం ఏమిటి దీనికి? తెలివిగలవాడు తన హృదయం అనే ధనస్సుకు అత్యంత గొప్పదైన భక్తి అనే వింటినారిని కట్టి, శివనామస్మరణం అనే బాణాన్ని పరంపరగా చేసుకుని, తన పాపాలు అనే శత్రువులపైన ఆ బాణాలను సంధించేస్తే వాడిని ఓడించేసి స్థిరమైన రాజ్యలక్ష్మిని, సుస్థిరమైన ఆనందం అనే రాజ్యలక్ష్మిని పొందేస్తాడు అంటూ చక్కటి అర్థం వస్తుంది ఇందులో. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ కూడా విందాం మనం. మనలో పాపాలు ఉన్నంత వరకు మనం పవిత్రులం కాలేము కదా. అందుకని ముందు మనలోని పాపాలు పోగొట్టుకోవాలి. ఈ పాపాలు ఎలాంటివి అంటే మనకి శత్రువులు లాంటివి. వీటిని జయించాలి అంటే అమోఘం అంటే వృధా కానీ మరి తిరుగులేనిటువంటి బాణాలు వెయ్యాలి వాటి మీద. శివస్మరణ అన్నదే ఒక బాణంగా తీసుకుంటే గనక మనకి పాపాలనే ఆ శత్రువుల్ని పోగొట్టి శుద్ధాంతరంగులై సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందొచ్చు అంటూ చక్కగా సలహా ఇస్తున్నారు శంకరుల వారు. అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒకటి ఉంటే చాలుతుందా అంటే దాన్ని సంధించడానికి వింటున్నారి కూడా ఉండాలి కదా. అంటే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని మనం ధనస్సుగా చేసుకుని దానికి దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చుకుని తిరుగులేని ఆ శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనే శత్రువులను పోగొట్టుకుంటే చాలు అంటూ మనకి సందేహ నివృత్తిని చేసేసారు ఆయన. చాలా చక్కటి శ్లోకం ఇది. మరి ఆ శివనామస్మరణకి ఎంత మహత్యం ఉందో మరొకసారి మనకి ఇది నిరూపించింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని వినేద్దాం. బలమగు భక్తి మౌర్వి అది వంచిన భావము దివ్య చాపమున్ ఫలితము తప్పకుండెడు శివస్మరణన్ శరపుంజమట్లుగా కలిగి అఘారులందరిన్ కాల్చి ముదమ్మున సుస్థిరము నిర్మలమగు రాజ్యలక్ష్మి తన రాణిగ పొందు సుధీంద్రుడొక్కడు.
బలమగు భక్తి మౌర్వి అది వంచిన భావము దివ్య చాపమున్ ఫలితము తప్పకుండెడు శివస్మరణన్ శరపుంజమట్లుగా కలిగి అఘారులందరిన్ కాల్చి ముదమ్మున సుస్థిరము నిర్మలమగు రాజ్యలక్ష్మి తన రాణిగా పొందు సుధీంద్రుడొకడు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు మనం 72వ శ్లోకం, ఈ రోజుటికి ఆఖరిదైన శ్లోకాన్ని వినేద్దాం. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహन्ति ఏ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని కూడాను. ఇప్పుడు దీని ప్రతిపదార్థం ఏంటంటే, శివ సాంబశివ ధ్యానాంజనేన ధ్యానం అనే కాటుకు చేత సమవేక్ష లెస్సగా కనిపెట్టి ఈశ్వరనామ మంత్రై ఈశ్వరుని యొక్క నామమంత్రములనడి మహాబలిభి గొప్ప పూజోపకరణాల చేత తమః ప్రదేశం అంటే అజ్ఞానం అనే స్థలమును భిత్వా త్రవ్వేసి ఏ భక్తులు దివ్యాశ్రితము దేవతల చేత పొందబడిన భుజగ భూషణము అంటే సర్పాభరణముగా కలిగి తే నీ యొక్క పాదపద్మము పాదకమలాలను ఇహ ఈ జన్మయందు ఉదవహంతి ఎత్తుతున్నారో తే వారు కృతార్థాః ధన్యులు సుమా అంటున్నారన్నమాట. శివ నీ పాదపద్మాలు నిధి వంటివయ్యా. దానిని నీ ధ్యానం అనే అంజనంతో చూసి చీకటిగా ఉన్న స్థానమును ఈశ్వరనామ మంత్రాలతోటి మహాబలశాలుల ద్వారా భేదించి దేవతలు ఆశ్రయించినది మరియు సర్పాలు చుట్టుకున్నది అగు ఆ నిధిని పొందుతున్నవారు ధన్యులు అంటున్నారు ఈ శ్లోకంలో. దీని వివరణ ఏంటంటే, శివుడి పాదాన్ని గొప్ప నిధిగా వర్ణించారు ఇక్కడ మనకి, గొప్ప ఆస్తిగా వర్ణించారు. ఎలా? భూమి లోపల అనేక నిధి నిక్షేపాలు ఉంటాయి, అందుకే కదా భూమికి రత్నగర్భ అనే పేరు వచ్చింది. ఈ నిధి నిక్షేపాలను దక్షించుకోవడం అంత సులభమైన పనేమీ కాదు, కొంత కష్టపడి ప్రయత్నం చేయాల్సిందే. సరిగ్గా శివపాద నిధిని పొందాలన్నా కూడా అంతగా కష్టపడాల్సిందే. నిధి ఎక్కడుందో తెలియాలి అంటే కంటికి ప్రత్యేకమైన ఒక కాటుక అంజనం రాసుకోవాలి అంటున్నారు. శివపాద నిధిని చూడాలి అంటే ముందు ధ్యానం చేసి తీరాలి, అంటే శివధ్యానం చేయాలి. ఈ శివపాద నిధిని పొందడానికి అంజనం లాంటిది ఆ ధ్యానం అన్నారు. కనబడినంత మాత్రాన నిధి మనకి చేరినట్లని మనం భావించకూడదు కదా. నిధి బయల ఏమేమి ఉండదు, రాళ్ళు రప్పల చేత కట్టబడి కొందరు దేవతల చేత సర్ప విశేషాల చేత కప్పబడి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉచ్చరించి బలులను సమర్పించి నిధి రక్షకుల్ని ప్రసన్నం చేసుకొని ఆ భూమిని తవ్వి అడ్డు వచ్చిన రాళ్లను రప్పలను తీసేసి ఆ నిధులను పొందాలి. అలాగే శివపాద సన్నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన మనకు అదేం చేకూరినట్లు కాదండి. మన పాపాలే శివధ్యానానికి ప్రతిబంధకాలు అవుతున్నాయి కాబట్టి ఈ రాళ్ళు రప్పలు అనేలాంటి వాటిని మనం తొలగించినట్టుగా ముందు వీటిని తొలగించుకోవాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ నామస్మరణాలతోటి శివుని చుట్టూ కాపలాగా ఉండే ఆ ప్రమదగణాది దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అటుపైన మరింత సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతల చేత ఆశ్రయించబడి ఉన్న వాసుక్యాది సర్పాలంకృతాలతో ఉండే శివపాద నిధిని అప్పుడు దక్కించుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేసి శివపాద సన్నిధిని పొందండి అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇక్కడ నిధి చాలా సుఖమా, దేవుడి సన్నిధి చాలా సుఖమా అంటూ చాలా చక్కగా దేవుడి సన్నిధికి ఈ నిధి కంటే కూడా అది గొప్పది అన్నది ఇక్కడ చూపిస్తున్నారనమాట మనకి. మళ్ళీ మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం.
ధ్యానమును అంజనము అమలాక్షుల కన్గొని చక్కజూచి ఈశానుని నామమంత్రమను సర్వమహాబలులందజేసి అజ్ఞాన నివాసమంత ఖననమ్మునరించి సురాశ్రయము సర్పాల్ నగలైన నీదు పద పద్మనిధిన్ కొనువారు ధన్యులో. ధ్యానమును అంజనము అమలాక్షుల కన్గొని చక్కజూచి ఈశానుని నామమంత్రమను సర్వమహాబలులందజేసి అజ్ఞాన నివాసమంత ఖననమ్మునరించి సురాశ్రయము సర్పాల్ నగలైన నీదు పద పద్మనిధిన్ కొనువారు ధన్యులో. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ అనువాద పద్యాన్ని. రేపు మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.